ఈ సమయంలో మనం దేవుని యొక్క లేఖనాలను పరిశీలనగా మనం ఆలోచన చేద్దాము. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క గ్రంథం మన చేతిలో ఉంది. దేవుని గ్రంథాన్ని చదువుతున్నప్పుడల్లా మనకి ఎన్నో సంగతులు దేవుడు మనకి బోధిస్తూ ఉంటాడు, తెలియపరుస్తూ ఉంటారు. అలాగే మనలో ఉన్న ఆత్మ కూడా, పరిశుద్ధాత్ముడు కూడా ఆ సంగతులను మనకి తేటగా తెలియపరుస్తూ మనకి దాని యొక్క భావాన్ని, అర్థాన్ని తెలియపరుస్తూ ఉంటాడు. కావున మనం ఎల్లప్పుడూ ఆయన వాక్యాన్ని చదువుతూ అందులో మనం ఆనందించే వారముగా ఉండాలని కోరుతున్నాము. ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశం ఏమిటంటే, ఈ భూమి మీద క్రైస్తవుడు అవ్వటం అనేది చాలా గొప్ప సంగతి. ఒకరోజు పౌలు ప్రసంగం చేస్తూ ఉండేటప్పుడు అపోస్తుల కార్యాల గ్రంథంలో అతను ప్రసంగం చేస్తాడు. ఒకరి దగ్గర ప్రసంగం చేస్తూ ఉంటే ఆయన ప్రసంగం వింటూ వింటూ అతను ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, అగ్రిప్పరాజు అంటాడు మాట. ఏమన్నాడంటే, పౌలు ప్రసంగం చేస్తూ ఉన్నారు. ప్రసంగం చేస్తూ ఉంటే అది అపోస్తుల కార్యాల గ్రంథంలో 26వ అధ్యాయంలో ఉంది. అగ్రిప్పరాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారని నేను ఎరుగుదును. అందుకు అగ్రిప్ప, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చూచుచున్నావే అని పౌలుతో చెప్పెను. కాబట్టి క్రైస్తవుడిగా చేయబడటం అనేది ఎంతో గొప్ప భాగ్యం. రాజులకు, గొప్ప గొప్ప వాళ్ళకి లేని భాగ్యాన్ని ఈ భూమి మీద అల్పులకు, చిన్నవాళ్ళకైనా మనకు అనుగ్రహించాడు దేవుడు. కాబట్టి క్రైస్తవులుగా ఉన్న మనము ఎంత భాగ్యం పొందుకున్నామనే సంగతి ఇక్కడ ఉన్న మనందరికీ అర్థం కావాలి. అంటే అగ్రిప్పరాజు క్రైస్తవుడు అవటానికి ఇష్టపడటం లేదు. అందుకే ఏమంటున్నాడు అగ్రిప్పరాజు, ఇలాగ అంటున్నాడు. అందుకు అగ్రిప్ప, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చూచుచున్నావే అని పౌలుతో చెప్పాను. అంటే పౌలు ఉద్దేశం ఏమిటంటే, అందరూ కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, క్రీస్తుని వెంబడించాలి, క్రీస్తులోనికి రావాలనేది ఆయన ఆలోచన. కావున ఈ లోకంలో చాలామంది క్రైస్తవ్యాన్ని లేదా క్రీస్తుని వెంబడించడానికి ఇష్టపడటం లేదు. అందరూ ఏమనుకుంటున్నారంటే, అదేదో ఒక మతానికి సంబంధించింది అనుకుంటున్నారు, అదేదో చిన్న జాతికి సంబంధించింది అనుకుంటున్నారు. ఎన్నెన్నో అనుమానాలు ఉన్నాయి, ఎన్నెన్నో ఆలోచనలు ఉన్నాయి మనుషులకి. కానీ క్రైస్తవ్యం అనేది చాలా గొప్పది. అందుచేత మనము ఆలోచన చేయవలసిన విషయం ఏమిటంటే, ఎంతో గొప్ప భాగ్యాన్ని ఈరోజు మనం పొందుకున్నామనే సంగతిని మనము గ్రహించాలి. అందరము ఆలోచించబద్దులమై ఉన్నాము. కావున చిన్నవారమైన మనకి, అల్పులమైన మనకి ఇటు అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఒకరోజు యేసుప్రభు వారు కూడా చెప్పిన మాట ఏమిటంటే, ఇది కేవలము పసిపిల్లల లాంటి వారికి ఇటు గొప్ప భాగ్యం అనుగ్రహించబడింది. ఎంతో గొప్పవాళ్ళు కూడా ఈ సంగతులను గ్రహించలేకపోతున్నారనే సంగతిని యేసుప్రభు వారు తెలియపరిచారు. అందుకే లోకంలోని ఎలాంటి వారిని దేవుడు ఎన్నుకుంటున్నాడంటే, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో చెప్పబడిన మాటను మనం చూసినట్లయితే, అసలు క్రైస్తవులుగా అవుతున్న వారు ఎవరు అనే సంగతిని ఇక్కడ రాయబడి ఉంది. ఏమని అంటే, 1 కొరింథీ పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలోని అక్కడ 27 నుంచి మనం చూసినట్లయితే, వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు, బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు, నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడని చెప్పబడింది. అంటే ఈ లోకంలోని ఎలాంటి వారు క్రైస్తవులుగా అవుతున్నారంటే, నెంబర్ 1 వెర్రివారు, నెంబర్ 2 బలహీనులైన వారు, నెంబర్ 3 నీచులైన వారు, నెంబర్ 4 తృణీకరింపబడిన వారు, నెంబర్ 5 ఎన్నిక లేని వారు. ఇలాంటి వారు క్రైస్తవులుగా చేయబడుతున్నారు. అప్పుడు మనము కన్నులతోని ఎప్పుడు ఎలాంటి వారిని చూస్తామంటే, మంచి బట్టలు వేసుకున్న వారిని, మంచి వస్తువులు వేసుకున్న వారిని, మంచి బాగా చదువుకున్న వారిని, మంచిగా ఏదేదో గొప్ప గొప్ప పనులు చేస్తున్న వారిని చూసి అలా ఉండిపోతాం మనం వాస్తవంగా. అయితే క్రైస్తవ్యంలోకి వచ్చిన వారు ఎలాంటి వారు వస్తున్నారంటే, ఇలాంటి వారు వస్తున్నారు. కాబట్టి ఇలాంటి వారు వస్తున్నారు కాబట్టి ఇలాంటి వారు ఎలా పడితే అలా జీవించడానికి లేదు. ఏమండి, పని చేసుకోవడానికి వెళ్ళకపోతే ఎలాగవుతుందండి,
లేకపోతే ఎప్పుడూ దేవుడిలోని నీతిగా నిజాయితీగా బ్రతికితే ఎలాగవుతుందండి, కొద్దిగా మోసాలు చేయాలండి, అబద్ధాలు ఆడాలండి, లేకపోతే ఏదో తప్పు పొరపాట్లు చేస్తూ పోవాలండి అని చెప్పడానికి వీలు పడదు. క్రైస్తవులుగా మారిన వారు ఎవరంటే కలెక్టర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, లేకపోతే ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు కాదు కదా మారింది. ఎక్కడో మూలనున్న పేటలోనో మూలనున్న వీధిలోనో అల్పులైన మనం మార్పు చెందాము. అందుచేత ఇప్పుడు ఎలా ఉంటుందో తెలుసండి, ఇప్పుడు బ్రతకాలంటే, ఈ రోజుల్లో బ్రతకాలంటే ఏదో మోసం చేసి బ్రతకాలని మనుషులు అనుకుంటున్నారు. అందుచేత మోసపు మాటలు చెప్పి, అబద్ధపు మాటలు చెప్పి, తిన్నని మార్గంలో కాకుండా వంకర మార్గాల్లో వెళ్ళిపోయి జీవితాన్ని కొనసాగించేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే, నిన్ను నన్ను కూడా దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. మన ఒక ప్రత్యేకమైన జనాంగం. ఆనాడు అగ్రిప్పరాజు కూడా ఏమనుకున్నాడంటే, నేను ఆ మార్గంలోకి రావడానికి, క్రైస్తవుని అయిపోవడానికి అంత సులువేమి కాదు, నేను అంత సులువుగా నన్ను మార్చేద్దాం అనుకుంటున్నావా అని అన్నాడు. కానీ ఈరోజు అగ్రిప్పరాజుకు లేని భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. అది గమనించండి. అందరూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళే, ఒకరోజు పనికి వెళ్తే కానీ ఆ రోజు గడవని వారే మనమైనప్పటికీ కూడా మన యొక్క నీతి, మన యొక్క నిజాయితీ ప్రపంచంలో అందరికన్నా గొప్పది. అందుచేత చిన్నప్పటి నుంచే నూరిపోశారు ఆ అమ్రాము ఎక్కేబెదులు. ఏమని అంటే, నాన్న మనం మట్టి పిసుకున్న వాళ్ళం అయినప్పటికీ కూడా నువ్వు రాజుగారి మందిరంలో పెరుగుతున్నంత మాత్రాన రాజరికాన్ని అనుభవించడానికి నువ్వు తగవురా అని బోధించారు. ఎవరికి? అందుకు మోషే పెద్ద నాయకుడు అయ్యాడు. ఈరోజు మనం ఎలాగనుకుంటున్నామంటే, చిన్న పెద్ద మోసాలు చేసి ఎలాగైనా బ్రతుకుతున్నారు, ఆ గుంపులోని మనం కలిసిపోయి బ్రతుకుదాం అనుకుంటున్నామేమో. కానీ ఒక అబద్ధం ఆడకుండా, మోసం చేయకుండా, నీతిగా, యథార్థంగా, భక్తిగా, భయముతో, వినయంతో, సాత్వికంతో మనం బ్రతకవలసిన వారమై ఉన్నామని దేవుని గ్రంథం సెలవిస్తుంది. ఏంటి మాకు ఎలా సాధ్యమవుతుందండి, ఏ రోజు కూలి ఆ రోజు మాకు వస్తుంది, కొద్దిగా మోసపు మాటలు మాట్లాడకపోతే మా పని ఎలా కొనసాగుతుందని నువ్వు అనుకోవచ్చు, నేను అనుకోవచ్చు. అది మాత్రం తగదు. అది నులివెచ్చని జీవితం అన్నాడు బైబిల్లో. ప్రియమైన వాళ్ళారా, ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. మనం నడుస్తున్న మార్గము ముళ్ళ మార్గము. ఇది నీకు తెలుసో తెలియదో, లంచాలు తీసుకోవడం కానీ, వ్యాపారాల్లో దొంగ వ్యాపారాలు చేయటం కానీ, మోసపు వ్యాపారాలు చేయటం కానీ మనకు తగదు. ఎందుకంటే మనం క్రైస్తవులం అయిపోయాము. అలాంటప్పుడు నువ్వు క్రైస్తవుడిగా కాకుండా ఉంటేనే మంచిదేమో, నేను కాకుండా ఉంటేనే మంచిదేమో. అబద్ధాల మాటలు చెప్పేసి, మోసపు మాటలు చెప్పేసి, లేనివి ఉన్నవాటిగాను ఉన్నవి లేని వాటిగా మార్చేసి బ్రతుకునంతా శుభ్రంగా పాడు చేసుకునే జీవితం పూర్వకాలపు జీవితం అయిపోయింది. ఒకవేళ క్రైస్తవుడిగా నువ్వు అయిన తర్వాత, ఒక యవ్వనస్తుడైనా ఇక్కడ ఉన్నవారిలో ఎవరైనా క్రైస్తవులుగా అయిన తర్వాత, నేను ఇలా పెళ్లి చేసుకుంటాను, అలా పెళ్లి చేసుకుంటాను, అలా చేస్తాను, ఇలా చేస్తాను అనడానికి లేదు. అలాగైతే నువ్వు క్రైస్తవుడిగా ఉండకుండా అన్యుడిగా ఉంటేనే మంచిది. అదండి, నేను పాపం చేస్తాను, త్రాగుతాను, గుట్కాలు వేసుకుంటాను, ఖైనీలు వేసుకుంటాను, అన్నీ చేస్తానంటే ఆ జీవితం పాతదే. మరి నాకు రాత్రి డ్యూటీ చెయ్యాలి, గుట్కా వేసుకోకపోతే రాత్రి అంతా ఉండలేను అని అంటే, అరే బాబు, నిన్ను అందుకోసం కొనుక్కోలేదు యేసుప్రభు వారు. నువ్వు ఆ పనులు చేస్తావని ఈ పనులు చేస్తావని రమ్మలేదు యేసుప్రభు వారు. నిన్ను కలెక్టర్ గారి కన్నా, ప్రధానమంత్రి కన్నా, ముఖ్యమంత్రి కన్నా గొప్పగా చూస్తున్నాడు యేసుప్రభు వారు. నువ్వు నీచుడైన వాడివని, పనికిమాలిన వాడివని, నువ్వు బలహీనుడివని, నువ్వు ఎందుకు పనికిరాని జాతిలోనే ఉన్నవాడివని నిన్ను ఎన్నుకున్నాడు ఆయన. అందుచేత కష్టమైన, నష్టమైన చాలా జాగ్రత్తగా బ్రతకాలి క్రైస్తవ్యం అంటే. మనం ఆలోచిద్దాము. ఈరోజు మన పాఠం ఏమిటి అంటే, నేను నువ్వు కూడా క్రైస్తవులు అయిపోయాము. క్రైస్తవులు అయిన తర్వాత కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా అండి, ఇలా బ్రతకడం కష్టం అన్నయ్య, ఎవరు బ్రతుకుతారని ఇలాగా ఏదో అలాగా ఆదివారం వచ్చి వెళ్ళిపోతామన్నయ్య అన్నవాళ్ళు ఉన్నారు. తమ్ముడా, ఇలా బ్రతకడం కష్టంరా, ఎందుకు ఇంకా బ్రతకడం అంటే, ఏదో ఆదివారము వస్తాము, సోమవారం శనివారం వరకు ఏ పనులైనా చేస్తాము, మళ్ళీ రమ్మంటే వస్తాం, ఏ ప్రార్థనకైనా కూర్చోమంటే కూర్చుంటాం, కానీ ఆ చిల్లర మల్లర పనులు మానేయాలంటే నాకు ఇష్టం లేదన్నయ్య అని అంటున్న వాళ్ళు ఉన్నారు. కానీ
నీవు మాదిరికరమైన క్రైస్తవుడిగా ఉన్నావో లేదో ఈ పాఠం ద్వారా నువ్వు ఆలోచించుకో, నేను ఆలోచించుకోవాలి. పాఠం ఏమిటి అంటే మనం మాదిరికరమైన క్రైస్తవుడిగా బ్రతకాలి. అది విషయం. ఎలాగంటే అలా ఉంటాను, ఎలా చేస్తే అలా చేస్తాను అనుకుంటే అది లోకములో జీవితము. క్రైస్తవ జీవితం అనేది అది కాదు. క్రైస్తవ్యం అనేది అది కానే కాదు. మరి మేము పేదోళ్ళమండి, మా వంట చేసుకోవడానికి డబ్బులు లేవండి, పనికి వెళ్ళకపోతే డబ్బులు లేవు, చిన్న చిన్న మోసాలు అప్పుడప్పుడు చేయకపోతే ఎలాగంటే మరి నీకు వాక్యం ఏం చెప్తుంది? ప్రభు ఏం చెప్తున్నాడు? నువ్వు భార్యవైతే చెప్పు నీ భర్తతో, ఏమండి నేను అన్నం వండడం మానేస్తాను, నీళ్ళు తాగి బ్రతుకుతాం, గెంజి తాగి బ్రతుకుతాం, కానీ ఈ మోస పనులు మానేద్దామని చెప్పు భర్తతో. నువ్వు భర్తవైతే, మంచి మాదిరికరమైన భర్తవైతే భార్యతో చెప్పు, ఈ వడ్డానాలు మనకు వద్దమ్మా, ఈ బ్రాస్లెట్లు మనకు వద్దమ్మా, ఈ బంగారు పొంగరాలు మనకు వద్దమ్మా, ఈ చైన్లు గొలుసులు మనకు వద్దమ్మా, నేను మోసం చేయకుండా బ్రతుకుతానమ్మా, నీతోనే ఉంటాను, ఇలాంటి మోసపు పనులు నేను చేయలేనని నీ భార్యతో చెప్పు. నువ్వు మాదిరికరమైన క్రైస్తవుడిగా ఉండు. ఏదేదో చేసి ఎక్కడో ఎకరం పొలం కొనేసాను, ఏదేదో చేసి ఎక్కడో 1 కేజీ బంగారం కొనేసానని నువ్వు అనుకున్నావు అనుకోండి, నష్టపోతాము. మన పిల్లలకి చిన్నతనం నుంచే నేర్పించాలి. అది ఆడపిల్లైనా మగపిల్లవాడైనా ఆడపిల్లకు తెలియాలి, నేను నా భర్తని రేపు పొద్దున్న లంచాలు తీసుకొని బంగారం కొనమని చెప్పనని చెప్పాలి. అది చెప్పాలి. ఆ జీవితాలు నేను మానుకుంటానని చెప్పాలి. నాకు ఎంత వస్తే అంతతోనే ఉంటాను, నేను ఒకరోజు నా జీవితాల ద్వారా ఈ ప్రపంచాన్ని మార్చాలనుకుంటున్నాను అని నీవు నీ కుమారులతో నీ కుమార్తెలతో చెప్పాలి. ఆనాడు అమ్రాము యోకేబెదులు ఇద్దరు కూడా తలుచుకుంటే రాజుగారింట్లో ఉంటారు, కానీ వాళ్ళ కోరిక ఏంటంటే దేవుని సంకల్పం నెరవేర్చటం. అందుకే ఎంత మంచి అవకాశం వచ్చినా కూడా మోషే మాత్రం ఏం కోరుకున్నాడు? అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే ఇశ్రాయేలు ప్రజలతో, దేవుని ప్రజలతో, క్రీస్తుతో కలిసి ఉండటమే మంచిదనుకొని 80 సంవత్సరాలు శ్రమలు పడ్డాడు. 80 సంవత్సరాలు. నువ్వు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటావు భూమి మీద? చర్చిలో ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటావు? నీకు 50 అయితే మరొక 20 కలుపుకో, నీకు 60 అయితే మరొక 10 కలుపుకో. ఈ 10 సంవత్సరాల్లోని మోషేలాగా బ్రతకలేమా? మనము బ్రతకగలము. కానీ ఎవరో మనకి నెగిటివ్ మైండ్ తీసుకొస్తున్నారు, ఎవరో నెగిటివ్గా పాడు చేస్తున్నారు మనల్ని. లోకంలో బ్రతుకుతున్నాము, లోకాన్ని ప్రేమించకుండా బ్రతుకుదాము, చాలా జాగ్రత్తగా ఉందాము. అందుచేత క్రైస్తవుడిగా అవటం అనేది చాలా గొప్ప సంగతి. కానీ క్రైస్తవులు అయితే అయిపోయాం తప్ప మాదిరికరమైన క్రైస్తవులుగా జీవించటం అనేది చాలా ప్రధానమైనది. అందుచేత మేము చిన్న ఉద్యోగస్తులమండి, చిన్న పని వాళ్ళమండి, మా ఇంట్లో ఒక అబ్బాయే పనిచేస్తున్నాడు, మేము అందరం తినాలంటే ఏదో చిన్న చిన్న మోసాలు చేయకపోతే ఎలాగండి అని చెప్పకండి దయించి. ఆ చిన్నదాంతోనే ఒకరు మాంసం కొనుక్కోవడం మాని, చేపలు కొనుక్కోవడం మాని, గింజన్నమే తిను, చారన్నమే తినేసి పరలోకానికి వెళ్ళు. ఏమండి, పెద్ద హోటల్కి వెళ్ళి నరకానికి ఎందుకు వెళ్తావు? నీకు ఇష్టమా అది? ఏమా, మంచి మంచి వస్త్రాలు, కాస్ట్లీ డబ్బు వస్త్రాలు కొనుక్కొని నరకానికి వెళ్ళడం మనకి ఇష్టమా? అంత ధనవంతుడైన లాజరు దగ్గర చూస్తున్న పరిస్థితి మనకు తెలుసు కదా. లాజరు ఎంతో ప్రయాసపడ్డాడు, కానీ అతను ఏమాత్రం వెనక తీయకుండా, ఏ దేశంలో ఉన్నాడు ఆయన? వేదన పొందే స్థలంలో ఉన్నాడా, నెమ్మది పొందే స్థలంలో ఉన్నారా చూసుకోండి. కాబట్టి మనము ఈరోజు ఆలోచిస్తున్న పాఠం ఏమిటంటే, మనము అందరినీ కలుపుకొని మనము మాదిరికరమైన క్రైస్తవులుగా ఉందాము. మనము మాదిరికరమైన క్రైస్తవులుగా ఉందాము, మోడల్గా ఉందాము. మనమందరము మాదిరిని చూపిద్దాం. దేవుని మహాకృపను బట్టి ఆయన మనకు తోడు, మనకు శక్తి, మనకు బలమిస్తాడు. మన ప్రభు మనకి ఎప్పుడు తోడుగా ఉంటాడు. అది మనకి ఎప్పుడు ఆయన ఇచ్చిన వాగ్దానం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని ఎవరన్నారండి? విడువని ఎడబాయని ప్రభు అన్నాడు, దేవుడు అంటున్నాడు. నిన్ను విడవను, నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కట్టుకుంటానంటే నేను ఎప్పుడూ నీకు సహాయం చేస్తాను, నిన్ను ఎప్పుడూ వెంటాడుతాను, నీతోనే ఉంటానని ఎవరు అంటున్నారంటే ప్రభు చెప్తున్నారు. కాబట్టి
పూర్వమందు భక్తులందరికీ ఎలాగైతే ఆయన సహాయం చేశారో అదే సహాయాన్ని మనం పొందుతాము. తిమోతికి రాసిన మొదటి పత్రికలోని 4వ అధ్యాయము 12 నుంచి 16 వచనాల్లో ఒక మాదిరికరమైన క్రైస్తవుడికి ఉండవలసిన గుణలక్షణాలను ఇచ్చాడు. వాటిని మనం చూద్దాం. కొన్ని విషయాలు తర్వాత మీరు అది పట్టుకొని రెడీగా ఉండండి. అంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఒకని మాదిరి అనేది చాలా ప్రభావం గలది. అది ఒకని మాదిరి అంటే ఒక వ్యక్తి మాదిరి చాలా చాలా ప్రభావము గలది. ఈరోజు చాలామంది కొన్ని దినాలు చేసుకుంటారు. ఏ దినాలంటే ఉదాహరణకి ఉపాధ్యాయ దినోత్సవం అనేది చేసుకుంటారు. అది సర్వేపల్లి రాధాకృష్ణ గారి బర్త్డే సెప్టెంబర్ 5వ తేదీన అందరూ ఉపాధ్యాయులు అతను చేసిన ఆ వృత్తిలో ఆయన ఎంతో ఎఫర్ట్ చూపించారు, మాదిరికరమైన జీవితాన్ని జీవించారని అలా చేసుకుంటారు. అలాగే శ్రీనివాస్ రామానుజం గారు అని ఒక ఆయన ఉన్నారు. డిసెంబర్ 22వ తేదీన అందరూ మ్యాథ్స్ డే చేసుకుంటారు. మ్యాథ్స్లో ఆయన ఎంతో ప్రభావితంగా ఉన్నారని చేసుకుంటారు. ఇలాగా చాలామంది ఈ భూమి మీద ప్రభావితము చూపిన వారు ఉన్నారు. కానీ క్రైస్తవుడు కూడా మాదిరిగా ఉండాలి. ఒకని మాదిరి చాలా ప్రభావం గలది, ప్రభావం చూపుతుంది. ఆ మాదిరి ఏం చేస్తుందంటే ఆ మాదిరిని బట్టే మనం నేర్చుకుంటాం, మనం వింటాము, మనము జీవిస్తాము. అర్థమైందండి? బైబిల్లోని కొంతమంది పేర్లు మనం చూద్దాము, వాళ్ళు ఎంత మాదిరియో. ఒకటి నెంబర్ 1 ఒక ఆయన ఉన్నాడు, గొప్ప విశ్వాసం గలవాడు. ఎవరైనా విశ్వాసంలో మాదిరి, గొప్ప విశ్వాసం గలవాడు ఎవరండి? అబ్రహాము గురించి ఒక చోట చెప్పబడిన మాటను చదువుదాం. అబ్రహాము రోమాపత్రిక 4వ అధ్యాయము 20వ వచనం చదువుదాం ఒకసారి. రోమాపత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినట్లయితే అబ్రహాము గురించి మాట్లాడుతూ పరిశుద్ధాత్ముడు అపోస్తలుడైన పౌలు ద్వారా మాట్లాడుతూ ఇలా చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? అవిశ్వాసం వలన ఎవరు ఆయన? అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానాల గురించి సందేహమే లేదు ఆయనలోని. సందేహం అంటే అనుమానం లేనివాడు, సందేహం అంటే అవిశ్వాసం లేనివాడు. అంటే బైబిల్లోని సందేహమే లేదు. దేవుని వాగ్దానాల విషయంలో సందేహం లేనివాడు. మనకి సందేహం లేకుండా ఉన్నవారిలో అతను కనబడతాడు. అతని జీవితం అంతా కూడా సందేహం అనేది ఉండదు. ఒక్కగానొక కుమారుడిని ఇస్సాకును బలిగా ఇమ్మంటే ఎంతసేపు ఆగాడు? ఎప్పుడు చెప్పాడు? రాత్రి చెప్తే తెల్లవారి లేచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడంటే మోరియా కొండ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. సందేహమే లేదు, సందేహం లేనివాడు. అందుకే అతని విశ్వాసులకు వీరుడు, విశ్వాసులకు ఆయన తండ్రి, గొప్ప విశ్వాసం గలవాడుగా ఒక మంచి మాదిరిని చూపించిన వాడు అబ్రహాము. ఎందుకంటే ఏవైతే దేవుడు వాగ్దానాలు అతనికి చేశాడో ఆ వాగ్దానాల విషయంలో అపనమ్మక లేనివాడు, అవిశ్వాసం లేనివాడు, సందేహం లేనివాడు, సంశయం లేనివాడు. అలాంటి వాడు అబ్రహాము. అతను 100 ఏళ్ళ వరకు కూడా వెయిట్ చేస్తున్నప్పుడు కూడా అతను ఏమాత్రం సందేహింపలేదు. అతడు కనానిస్తానని దేవుడు చెప్పినప్పుడు కూడా తన తర్వాత తన సంతతి కనానిస్తానంటే ఆ పిల్లలకు ఆ విషయాన్ని చెప్పాడు. అందుకే అబ్రహాము గురించి కూడా గొప్ప సాక్ష్యం ఏమిటంటే అతడు నీతి న్యాయాలను ఎవరికి నేర్పించాడు? పిల్లలకు కూడా నేర్పించాడు. అది గొప్ప సంగతి. రెండవదిగా మనం చూసినట్లయితే అబ్రహాం తర్వాత మరొక ఆయన చూడండి, యోసేపు. అందరి గురించి, కొంతమంది గురించి. యోసేపుని తన అన్నలు ఏం చేశారు? ఒకరికి అమ్మేశారు. అమ్మేసిన తర్వాత 17వ ఏటను అమ్మేస్తే ఇంచుమించు అతను చాలా సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు. ఐగుప్తులోని ఒకరోజు ధాన్యం ఉందని ఆ అన్నలకు వినపడినప్పుడు అన్నలు వెళ్ళారు. అన్నలు వెళ్ళిన తర్వాత అన్నల్ని ఎలా చేర్చుకున్నాడు? ఆయన ఎంత ప్రేమగా చేర్చుకున్నాడు. అతడు కొన్ని మాటలు చెప్పాడు. ఏం మాటలు చెప్పాడో ఒకసారి చూసినట్లయితే
ఆది కాండంలోనే మనం చూద్దాము. అంటే అతడు క్షమించటంలో చాలా గొప్పవాడు, క్షమించటంలో మాదిరి, క్షమించటంలో గొప్పవాడు. అతని విశ్వాసంలో గొప్పవాడు, ఇతడు క్షమించటంలో గొప్పవాడు. అన్నలు నీకు అందరికీ చూపించుకున్నాడు. నేను యోసేపుని మీ తమ్ముడిని అనగానే వాళ్ళందరూ భయపడిపోయారు. భయపడిపోగానే అతను అంటున్న మాట ఏంటంటే, ఒకవేళ వాళ్ళు ఎందుకు భయపడిపోయారంటే ఈ తమ్ముడు ఏదో ఒకటి చేస్తాడు మమ్మల్ని అనుకున్నారు. అప్పుడు వెంటనే ఏం జరిగిందో చూడండి. ఏం జరిగిందంటే ఇలా అంటున్నాడు, ఆది కాండము 45వ అధ్యాయంలో. ఎంత ఈ మాటలు వింటే ఏడుపు వచ్చేస్తుందండి. ఆ స్టోరీ అంతా అవుతునేటప్పుడు అసలు ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశాడో. పాపం బానిసగా ఉన్నాడు ఆ ఐగుప్తులోని. అయ్యో, నేను ఈ బానిసరకం చేయడానికరే మీరేరా కారణం, మీరు నన్ను ఎంత ఇబ్బంది పెట్టారు, నన్ను నమ్మేశారు, నేను ఈ దేశంలో ఒంటరివాడిని అయిపోయినరా, నన్ను ఎంత ఇబ్బంది పెట్టారా అని ఒక్క మాట కూడా అనకుండా ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడంటే 45వ వచనంలోని, అంతటా యోసేపు 45:4 అంతటా యోసేపు నా దగ్గరకు రండి అని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడు అతడు, ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. ఎంత గొప్ప మాట అండి. వాళ్ళు ఏమనటం లేదండి. ఆ వాక్యం చదువుతుంటే ఒళ్ళంతా అదొకలాగా అయిపోద్దండి. ఎంత మంచి మనసు అండి, యేసు ప్రభు అంత మనసు అండి అయింది. అందుకే యోసేపు నేనే అంటున్నాడు. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు అసలు దుఃఖపడకండి, అది మీకు సంతాపం పుట్టింపనీయకండి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు అని దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవుడు మనస్సు అది. అదండి క్రైస్తవ మాదిరి. ఎంత క్షమించే గుణం చూడండి. యేసు ప్రభు వారు ఇంకా భవిష్యత్తులో రాబోతున్నారు. అలాంటి మంచి గుణాలు చూపించిన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు మాదిరి. క్షమించే విషయంలో అతడు ఎంత గొప్పవాడో చూడండి. ఎంత క్షమాపణ గుణం. వయసు తక్కువే కానీ ఆయనలో ఉన్న గుణాలు గొప్పవి. ఆయన గుణం చూడండి ఎంత గొప్పదో. అందుచేత యోసేపు ఆది కాండము 45వ అధ్యాయము 4వ వచనం 5వ వచనంలోను, 50వ అధ్యాయం ఆది కాండము 20వ వచనం చూద్దాం. 50వ అధ్యాయము 20వ వచనమే ఒకసారి చూడండి. ఆ నాన్న చనిపోయిన తర్వాత, అంటే యోసేపు నాన్న పేరు ఏం పేరు? యాకోబు. చనిపోయిన తర్వాత వీళ్ళందరూ అనుకున్నారు మళ్ళాను మా నాన్న చచ్చిపోయాడు, ఇంకా మా సంగతి ఏదో చూసేస్తాడు ఇతను అని ఇంకా నెగిటివ్తోనే ఉన్నారు వాళ్ళు. అప్పుడు అలాంటప్పుడు యోసేపు ఎలా చెప్తున్నాడంటే ఇలా అనుకుంటున్నాడు 20వ వచనంలో, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి కానీ నేటి దినమున జరిగినట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. మీరు నాకు కీడు చేయాలనుకున్నారు కానీ దేవుడు ఇది మేలుకే చేశాడు. నన్ను అమ్మేయటం మేలే, నన్ను ఐగుప్తులో ఉంచటం మేలే. మీరేమీ చింతించొద్దు, మీరేమీ బాధపడవద్దు, మీరు ఎంతకాలం ఉంటారో అంతకాలం మిమ్మల్ని నేను పోషిస్తానన్నాడండి. ఇది ఎంత మంచి మనసు చూడండి. అది క్రైస్తవ జీవితం. ఏమండి, ఈరోజు అన్నదమ్ములు మాట్లాడుకోవట్లేదు, అక్క చెల్లెలు మాట్లాడుకోవటం లేదు, ఎవరికి ఎవరు భార్యాభర్తలు మాట్లాడకుండా ఇంట్లోని కాపురం చేస్తున్నారు చాలామంది కుటుంబాల్లో. వాళ్ళందరూ క్రైస్తవులే, మళ్ళీ స్టార్ పెట్టుకుంటారు పైన, ఎన్నో రకాల మాటలు చెప్పుకుంటారు, ఎంత గొప్పగా మాట్లాడేస్తారు, ఎంత గొప్పగా పలకరించుకుంటారు, కానీ అదంతా లోపలేమీ లేదు. ఎందుచేతనంటే మనము మాదిరికరమైన క్రైస్తవులుగా ఉండటానికి ఇష్టపడటం లేదు. ఒక నామమాత్రపు క్రైస్తవుగా, పేరుకు క్రైస్తవులుగా మనం ఉంటున్నామేమో. అలాంటి జీవితాన్ని కాకుండా వీళ్ళందరూ గొప్ప మాదిరి అండి. వీళ్ళందుకే బైబిల్లోని ఎన్ని సంవత్సరాలైనా వీళ్ళ కోసం చదువుకున్నా తరగదు. 50వ అధ్యాయం 20వ వచనంలో ఆయన చెప్తున్న మాటను మనం చదివాము. అంటే క్షమించటంలో గొప్పవాడు యోసేపు. 3 అంటే నేను కొంతమంది మాదిరికరమైన వ్యక్తులను చూపిస్తున్నాం. ఒకసారి చూడండి. నిర్గమకాండంలోని ఒక గొప్ప నాయకుడు ఉన్నాడు. ఎవరండి ఆయన? మోషే. అతను గొప్ప నాయకుడు. నడిపించటంలోని ఎంత బాగా నడిపించాడో ఇశ్రాయేల్ని. గొప్ప నాయకుడు. ఆయన పేరు మోషే. నాయకత్వం వహించే విషయంలో ఆయన గొప్ప మాదిరి. నిర్గమకాండము 14వ అధ్యాయంలోని జరిగిన సంఘటన ఏంటో తెలుసు కదా. ఏం జరిగింది? నిర్గమకాండం 14వ అధ్యాయంలోని
ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చి ఆగారు. ఎర్ర సముద్రం ముందుంది, వెనకాల ఎవరున్నారు అమ్మా? ఎవరున్నారు వెనకాల? ఫరో సైన్యం ఉంది. ముందు నుయ్యి వెనుక గొయ్యిలాగా, సామెతలాగా ముందుకు వెళ్ళినా చచ్చిపోతారు, వెనక్కి వెళ్ళినా చచ్చిపోతారు ఇశ్రాయేళ్ళు. అలాంటి సమయంలో మోషే మీద అందరూ తిరగబడుతున్నారు. మోషే, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు అనవసరంగాను, అక్కడికే వెళ్ళిపోయి వాళ్ళకి మళ్ళీ బానిసలం అయిపోతామని అంటూ ఉంటే, మోషే ఇప్పుడు చూస్తున్న ఈ ఐగుప్తీయులు మీరు ఎప్పుడు చూడరని చెప్పేశాడు. దేవుడికి సాష్టాంగపడి ప్రార్థన చేశాడు. మోషే గొప్ప నాయకుడు. మాదిరి ఉండాలండి. పిచ్చి పిచ్చి మాట్లాడుతాం మనమైతే. ఒక ఇంట్లో భర్తగా నువ్వు నాయకుడిగా ఉన్నా, ఒక సంఘంలో ఒక నాయకత్వం వహిస్తున్నా, నువ్వు ఒక ఆఫీసులో ఒక నాయకుడిగా ఉన్నా, ఎక్కడ నువ్వు నాయకత్వం వహిస్తున్నా ఆ నాయకత్వం ఎలా ఉండాలి అంటే ఇగో మోషేలాగా ఉండాలి. మోషే మంచి మాదిరి, గొప్ప నాయకుడు. ఆయన ఎంత గొప్ప నాయకుడు అంటే అందరూ ఎన్నెన్నో మాటలు అంటుంటే ఆయన మాత్రం ఏ మాట మాట్లాడలేదు. యేసు దేవుడి దగ్గరికి వెళ్ళి మోకరిస్తూ ఉన్నాడు. చూడండి 14వ అధ్యాయం తీయండి ఒకసారి. 14వ అధ్యాయము 11వ వచనం చదివినట్లయితే అంతటి వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని రప్పించావా? ఈ మాట మాట్లాడగానే అతనికి ఎంత బాధ వేసేసిందో. ఏమండి, ఎందుకండి చర్చికి రమ్మంటారు అస్తమానమును? మా పిల్లలు అలాగ అయిపోయారండి, ఎందుకు మేము చర్చికి రావడం అంటే, ఏమిటండి అలాగ అయిపోవడానికి చర్చి కారణమా? ఏమండి, అది అలాగైపోవడానికి చర్చి కారణం అండి? దేవుడు ఎప్పుడు కారణం కాదు, మనమే కారణము. నేనే కారణం. దేవుడిని ఎప్పుడు నిందించకూడదు. అప్పుడు మోషే నాయకుని నిందించుతున్నారు. ఏమని నిందిస్తున్నారంటే, ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని రప్పించావా? మమ్మల్ని ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మల్ని ఇట్లు చేసేవెందుకు? మా జోలికే రావద్దు, ఐగుప్తీయులకు దాసులమైపోతాం. ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులమొకటియే మేలని చెప్పిరి. కొంతమంది అప్పుడప్పుడు అంటారు, చర్చికి రాకుండాను లోకంలో ఉండంటేనే బాగుంటుందని అని అంటారా? లోపల అలాంటి భావన ఉంటుంది కొంతమందికి. ఆ మనసు నీకు ఎప్పుడు రాకూడదు. ఆలోచనలో కూడా, తలంపులో, ఊహలో కూడా రాకూడదు మనకి ఎప్పుడూను. ఏటండి ఇలా ఏం బాగుందండి జీవితం అనుకుంటున్నావా? ఇక్కడ ఎవరైనా అలాంటి వాళ్ళు కూర్చున్నారా? ఎప్పుడు అలాగ ఆలోచించకండి. ఎప్పుడు మీ మనసులో అలాంటిది రానివ్వకండి. మళ్ళీ మీరు చచ్చిపోయేలోగా ఎప్పుడు లోకంలోకి వెళ్ళిపోకండి, వేరొక సంఘంలోకి వెళ్ళిపోకండి. నీ జీవితమును, నా జీవితమును దేవుడు ప్రేమించి నీకు నాకు క్రీస్తు నామాన్ని ధరించే అధికారాన్ని, హక్కును అనుగ్రహించాడు. అది ఎంతో గొప్ప భాగ్యం. మీ కులం కన్నా, మీ మతం కన్నా, మీ జాతి కన్నా, మీ వర్ణం కన్నా, మీకు ఏదున్నా, మీ ఉద్యోగం కన్నా క్రైస్తవ్యం చాలా గొప్పది. అన్నిటికన్నా గొప్పది క్రైస్తవ్యం. క్రీస్తును ధరించుకొని బ్రతకడం ఈ ప్రపంచంలో అన్నిటికన్నా గొప్పది. నువ్వు మధ్యలో మళ్ళా నేను అనవసరంగా వచ్చేసానని నువ్వు అనుకుంటున్నావా? లంచాలు తీసుకోవడం మానేసాను అనవసరంగా దేవుని నమ్ముకొని అనుకుంటున్నావా? దొంగ వ్యాపారం చేయడం మానేసానని అనుకుంటున్నావా? మళ్ళా దొంగ వ్యాపారంలోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? అలాగే ఎప్పుడు అనుకోకు. నీ జోబుల్లో డబ్బులు ఖాళీ అయిపోయినా ఆ మోసపు పనులు, ఆ మోసపు మాటలు నువ్వు మానేసావు కదా, ఆ మానేసిన వాడు అలాగే నీ జీవితాంతం మానుకునే బ్రతుకు. అది మాదిరి. మానేసావు కదా, మళ్ళా ఎందుకు మొదలు పెడతావు ఆ పాప జీవితాన్ని? నువ్వు నేను మాదిరిగా ఉండాలనేది మాత్రమే ఆయన యొక్క కోరిక, ఆయన యొక్క ఆలోచన. ఇదిగో మన ముందు ఎంతోమంది గొప్ప వారిని ఉంచాడు మాదిరిగా. ఆయన గొప్ప మాదిరిని చూపించాడు ఈ భూమి మీద. అందుచేత దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, ఇగో ఏమాత్రము నేనిచ్చిన వాగ్దానాలను సందేహింపకుండా కొనసాగిన వాడు అబ్రహాము. ఎంత క్షమించే మనసు గలవాడు యోసేపు, ఎంత క్షమించాడు. ఇంత గొప్ప నాయకుడిని మనం ఎవరిని చూడగలుగుతాము? మోషే గొప్ప నాయకుడు. ఇంతగా వాళ్ళు బాధ పెడుతున్నా, వాళ్ళు ఎంతో ఇబ్బంది పెడుతున్నా మోషే కర్ర పట్టుకుని తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోయాడా? వెళ్ళాడండి.
ఎంత ఇబ్బంది పెట్టారో వాళ్ళు, ఎన్నిసార్లు తిరుగుబాటు చేశారో, ఎన్నిసార్లు ఘోరమైన మాట్లాడారో, ఎన్నిసార్లు ఘోరమైన మాట్లాడు. ఆఖరికి ఒకానొక సమయంలోని దేవుడు అన్నాడు, నీవు కణాల్లోనికైతే అడుగు పెట్టవు, నిన్ను కణాన్ని ఒకసారి నీకు చూపిస్తానంటే అప్పుడు కూడా రే మీ వల్లే నా కణాన్ని పోయింది, నేను కణాల్లోకి అడుగు పెట్టవలసిన వాడిని, కానీ మీరే నాకు అట్టి హాని చేశారని నన్ను వాళ్ళతో అన్నాడా? అనలేదే. నువ్వు నీ భార్యని కానీ, నీ భర్తని కానీ, నీ పిల్లలను బట్టి కానీ నీ రక్షణ నువ్వు పోగొట్టుకోవద్దు. వారి వల్ల నా రక్షణ పోయిందని ఎవరితో చెప్పొద్దు సుమా. నా భర్త వల్లే నేను రక్షణ పోగొట్టుకున్నానండి, అతను విశ్వాసం లేనివాడండి, అందుకే నా జీవితం ఎలాగైపోయిందని కొంతమంది అంటారు. నీవు ఎవరి వల్ల నీ రక్షణ పోగొట్టుకోవడానికి అవకాశం లేనే లేదు. నీ రక్షణ నీది, నీ సొంతది, అది నువ్వే కాపాడుకోవాలి దాన్ని. ఎవరి మీద నింద వేయటాన్ని, నా భార్య ఇలా లాగేస్తుందండి, నా భర్త ఇలా లాగేస్తున్నాడండి, నా పిల్లలు వెనక్కి లాగేస్తున్నారని అనకూడదు. అలాగైతే మోషే ఎప్పుడో వెనక్కి వెళ్ళిపోవలసిన వాడై ఉండవలసిన వాడు. కానీ మోషే నాయకత్వము అంతం వరకు, ఆఖరికి 120వ సంవత్సరాన, ఈరోజు 34వ అధ్యాయం చదివాం కదా ద్వితీయోపదేశకాండం, అందులో ఎవరు చనిపోయారు? మోషే చనిపోయాడు నెబోశిఖరం ఎక్కి. చివరి వరకు ఆయన ఇచ్చిన లోకాన్ని చూడాలని, ఆయన ఇచ్చిన దేశాన్ని చూడాలని, ఆయన దేశం గొప్పదని, ఆయన యొక్క నిత్యత్వం చాలా గొప్పదని భావనతోనే మనం ప్రయాణం కొనసాగించాలి సుమా. దేవుడిచ్చిన లోకం చాలా గొప్పది. ఆయన డిస్కరేజ్ అయిపోయాడా? నువ్వు చూడొద్దు, నువ్వు వెళ్ళొద్దంటే, చీ నువ్వేం దేవుడు అయ్యా, నీతో నేను రాను, నేను ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతాను, నువ్వు వెళ్ళిపోయాడా? ఆ రోజు నుంచి అలిగేశాడా? ఆ రోజు నుంచి మాట్లాడడం మానేశాడా? మనమైతే ఒకరోజు నవ్వుతూ ముఖం కనబడుతుంది, ఒకరోజు అంటే ఏదైనా కష్టం వస్తుందంటే చిరాకు పడిపోతాం, కోపపడిపోతాం, బాధపడిపోతాం, కింద మీద పడిపోతాం, ఏడ్చేస్తాం, ఎంతో బాధపడిపోతాం. కానీ మోషే నాయకత్వం అలాంటిది కాదు. మోషే గొప్ప నాయకుడు. అందుచేత గొప్ప నాయకుడిగా మోషే ఉన్నాడు. క్షమించటంలో గొప్పవాడు యోసేపు ఉన్నాడు. గొప్ప విశ్వాసం మాదిరి ఎవరు చూపించారంటే అబ్రహాం చూపించాడు. మరొక ఆయన చూడండి, మరొక ఆయన దావీదు, గొప్ప ధైర్యశాలి. 4 గొప్ప ధైర్యవంతుడు, ధైర్యశాలి. ఆయన మనకి కనబడతాడు. మొదటి సమూయేలు గ్రంథం అంతట్లో కనబడతాడు. ఆయన గొప్ప ధైర్యశాలి. మొదటి సమూయేలు గ్రంథంలోని ఒకానొక సమయాన ఫిలిస్తీన్లకి ఇశ్రాయేలుకి యుద్ధం జరుగుతుంది. ఎవరెవరికండి? ఫిలిస్తీన్లకి ఇశ్రాయేలుకి యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగేటప్పుడు అప్పుడు రాజుగా ఉన్నవారు ఎవరు అంటే సౌలు రాజుగా ఉన్నాడు. ఇశ్రాయేలీలు ఎప్పుడు విజయం సాధించేవారు, కానీ గొలియాత్ అనే ఫిలిస్తీన్ నాయకుడు వచ్చి అంటున్నాడు, మీలో ఎవరైనా నన్ను ఓడించండి అని అంటున్నారు. ఆయన ఇంచుమించు ఎన్ని రోజులు వచ్చి వాళ్ళ ముందు ప్రకటించాడు తెలుసండి? అక్కడ రాయబడిన మాట 40 పగళ్ళు 40 సాయంత్రాలు వచ్చి చెప్పేసి వెళ్ళిపోతున్నాడు అంతే. ఏమండి, 40 పగళ్ళు 40 సాయంత్రాలు అంటే ఎన్ని రోజులు మొత్తం? 40 అంటే 80 సార్లు వచ్చాడటండి. 80 సార్లు ప్రకటించాడట. 79వ ఎవరు విన్నారు ఆ మాట? దావీదు విన్నాడు. అంతే, లాస్ట్ ఛాన్స్. ఏమని అంటున్నాడు తెలుసండి? మీలో ఎవరైనా ఉంటారండి నాతో పోట్లాడని అంటున్నారు. అదే స్పాట్లోనికి, అదే స్థలంలోనికి దావీదు వచ్చి నిలబడ్డాడు. అసలు ఎవడతను? అతను మనం దేవుని ప్రజలం కదా, మనల్ని భయపెట్టడం ఏంటి? అతను ఎవరో చెప్పండి, ఇంతకు ఏం చేయాలి మనం అంటే అప్పుడు వెంటనే అతను అన్నారు, అతను గొలియాతు, అతడు ఫిలిస్తీన్లకి అధికారిగా ఉన్నాడు, నాయకుడిగా ఉండి యుద్ధానికి వస్తున్నాడు. అయితే వాడు మనల్ని ఒక సున్నతి లేని ఆ ఫిలిస్తీయుడు మనల్ని భయపెట్టడం ఏంటి అనుకొని ధైర్యంగా వెళ్ళి ఒక్కడే, అప్పటికి ఇంకా అతనికి 15 ఏళ్ళో 16 ఏళ్ళో వెళ్ళి యుద్ధం ఎవరిదని చేశాడు? ఆ మాట 17వ అధ్యాయంలో ఉంది, యుద్ధము యెహోవాదే మాదిరి. అందుకే ఇశ్రాయేల్ స్త్రీలందరూ పాటలు పాడుతున్నారు. ఏమని పాటలు పాడుతున్నారంటే, సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను ఓడించాడని పాట పాడుతున్నారు ఆయన ధైర్యాన్ని చూసి. అంటే ఈరోజు గొలియాతు లాంటి ఎంతోమంది శత్రువులు మనకు ఎదురుగా వచ్చినా కూడా మనము ఆ గొలియాతులను ఓడించగలం.
ఓడించగలం. గొలియాతు లాంటి పెద్ద పెద్ద సమస్యలు మనల్ని ఢీకొట్టినా కూడా దావీదు లాంటి ధైర్యాన్ని మనకి ఈనాడు దేవుడిచ్చాడు. అదండి. కావున ఒక గొప్ప విశ్వాసం గలవాడు, క్షమించటంలో గొప్పవాడు, ఒక గొప్ప నాయకుడు, గొప్ప ధైర్యశాలి, ఈ నలుగురు కన్నా ఇంకా గొప్ప వ్యక్తి ఒక ఆయన ఉన్నారు. ఎవరండి? యేసు ప్రభువారు. కలవరి కొండ మీద సాతాను ఎంత ఘోరంగా ఓడించాడంటే అంత ఘోరంగా ఓడించాడు ఆయన. ఒక్క పాపము చేయనివాడు ఆయన మనకు మాదిరి. అందుకు ప్రతి క్రైస్తవుడు కూడా మాదిరిగా ఉండటానికి యేసుప్రభు మాదిరి ఉంచి వెళ్ళిపోయాడని పేతురు తను రాసిన మొదటి పత్రికలో 2:21 నుంచి చెప్పుకొని వచ్చి ఉన్నాడు. అంటే ఈనాడు దావీదు కానీ, మోషే కానీ, యోసేపు కానీ, అబ్రహాము కన్నా అతి గొప్పవాడిని మనకి దేవుడు మన ముందు పెట్టాడు. ఆయన ఎవరో తెలుసండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనలో ఎన్ని పాపాలు ఉన్నాయి, ఎన్ని లోపాలు ఉన్నాయి, ఎన్ని నేరాలు ఉన్నాయి అంటే ఒక నేరం ఆయనలో లేదు, ఒక పాపం ఆయన లేదు, ఒక పొరపాటు ఆయన లేదు, ఒక తప్పిదం ఆయన లేదు. ఈరోజు మనం క్రైస్తవులుగా అయిన తర్వాత మనలో ఎన్ని పాపాలు ఉంటున్నాయి, ఎన్ని పొరపాట్లు ఉంటున్నాయి, ఎన్ని తప్పులు ఉంటున్నాయి, ఎన్ని నేరాలు ఉంటున్నాయి మన జీవితాల్లో. అందుకు మనం ఈ పాట నేర్చుకుంటున్నాం. క్రైస్తవుడికి ఇప్పుడు మాదిరి ఎవరంటే వీళ్ళ నలుగురు కన్నా గొప్పవాడు ఉన్నాడు ఒక ఆయన, అతను యేసు ప్రభువారు. యేసు ప్రభువారి గురించి ఒక మాట మనం చదివినట్లయితే ఒకసారి చూడండి. 2వ కొరింథీ పత్రిక, కొరింథీలు రాసిన 2వ పత్రిక 5వ ఆయన కొరింథీలు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఆయన పాపం లేనివాడు, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను. ఏమెరగడు ఆయన? పాపమెరుగని. పాపమే అంటే పాపము ఎరుగని వాడు, పాపమే ఎరుగని వాడు. చాలండి. పాపం ఎరుగని యేసు ప్రభు వారు మనకు మాదిరి. వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే ప్రభువారు అతి గొప్ప వ్యక్తి అయిన. ఈరోజు మనం ప్రభువారు వచ్చిన తర్వాత ఉన్నామా? ప్రభువారు ఇంకా రాలేదా? వచ్చేసారు. ఆయన మాదిరికరమైన జీవితాన్ని చూపించేశారు, మనకు వెళ్ళిపోయారు. చూడండి ఒకసారి అసలు ప్రభువారిని 2 కోణాల నుంచి మనం చూడాలి ఎప్పుడైనా. ఇతను యేసు ప్రభువారు అనుకోండి, ఇతను యేసు ప్రభువారు. ఇప్పుడు ఇతన్ని 2 భాగాలు చేస్తున్నాం. అతను ముఖ్యమైన 2 పనులు చేయడానికి ప్రపంచానికి వచ్చాడు. నెంబర్ 1, మానవ జాతి అంతటి కొరకు, మానవ జాతి మొత్తం ప్రపంచం అంతటి కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చారు. ఫస్ట్ 1 ఒక సైడు పెట్టుటకు వచ్చాడు ఆయన. మానవ జాతి అంతటి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చారు. ఇంకొక రెండో భాగం ఏంటంటే మానవ జాతి అంతటి కొరకు, రెండో భాగం చూడండి. మానవ జాతి అంతటి కొరకు ఆయన మాదిరిని చూపించడానికి వచ్చాడు. మాదిరిని చూపుటకు అంటే ఒక వ్యక్తి తన జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలో ఈ భూలోకానికి ప్రకటించిన ఏకైక మూర్తిమంతం గలవాడు యేసుప్రభు వారు మాత్రమే. యేసుప్రభు వారి యొక్క డిజైన్లో ఈ 2 భాగాలు ఉన్నాయి. అంటే అతను 2 ముఖ్యమైన పాత్రలు పోషించడానికి భూమి మీదకి వచ్చాడు. ఒక సైడ్ నుంచి మనం చూసామనుకోండి, ఆయన ప్రాణం పెట్టడానికి ప్రిపేర్ అయ్యాడు. రెండో సైడ్ నుంచి ఏంటంటే అంతవరకు మానవ జాతి మీదకి వచ్చిన ప్రతి మహానీయుడు కూడా ఏదో ఒక పొరపాటు చేసిన వాళ్ళే. కానీ ఏ పాపము లేకుండా మానవ జాతి అంతటికి ఒక మహిమకరమైన మాదిరిని చూపించి వెళ్ళిపోయిన వాడు యేసుప్రభు వారు. అందుకే వచ్చాడు ఆయన. అందుకు ఇప్పుడు యేసుప్రభు వారిని వెంబడిస్తున్న వారు ఎవరు వెంబడిస్తున్నారు? ఏమంటారు యేసుప్రభు వారిని వెంబడించిన వారిని? ఒకవేళ యేసుప్రభు వారిని ఒక వ్యక్తి వెంబడిస్తూ ఉంటే, ఎవరైనా వెంబడిస్తూ ఉంటే ఆ వ్యక్తి తప్పకుండా అతనిలాంటి మాదిరిలోకి వెళ్ళిపోతాడు, అతనిలాగా అయిపోతాడు. అలా వెంబడిస్తూ ఉండాలి. అప్పుడు అతని యొక్క జీవితంలో గొప్ప కార్యం జరగబోతుంది. ఏంటంటే అతనిలాగా ఆయన అయిపోతాడు.
అతని యొక్క ఉన్నతమైన స్థితికి ఆయన కూడా చేరుకుంటాడు ఖచ్చితంగా. అదే స్పిరిచువల్ గ్రోత్. దీన్ని ఏమన్నామంటే క్రిస్టియానిటీ అన్నాము. క్రిస్టియానిటీ అంటే క్రిస్మస్ చేసుకోవడం కాదు. క్రిస్టియానిటీ అంటే ఎదుగుదల. క్రైస్తవ్యం అంటే ఏమిటనుకుంటున్నారు? యేసు ప్రభు స్థాయికి చేరుకోవడం క్రిస్టియానిటీ అంటే. దీన్నే ఏమన్నామంటే ఫిజికల్ గ్రోత్ కాదు, దీన్ని స్పిరిచువల్ గ్రోత్ అంటాం. అంటే ఆత్మీయ అభివృద్ధి. ఈ ఆత్మీయ అభివృద్ధి ఎవరిలోనైతే ఉంటుందో వారు ఇదిగో మాదిరికరమైన క్రైస్తవులు. అంతే. ఎవరు మాదిరి అంటే ఎవరి జీవితంలోనైతే ఎదుగుదల కనబడుతుందో వారే మాదిరి. అలాంటి వారు మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తున్నారు. అలాగ ఏమీ లేకుండా గ్రోత్ ఏమీ లేదనుకోండి, వాళ్ళలో మాదిరి ఏమీ లేదు. మాదిరికరమైన జీవితం లేదంటే అతను నార్మల్ అంటే నామమాత్రపు క్రైస్తవ జీవితము. నిజ క్రైస్తవ జీవితం అంటే ఏమిటంటే అతడు ఆత్మీయంగా దినదినము వర్ధిల్లుతూ ఉంటాడు, అభివృద్ధి చెందుతూ ఉంటాడు. అతని యొక్క అభివృద్ధి అందరికీ క్లియర్గా కనబడిపోతూ ఉంటుంది. అది అపోస్తలుడైన పౌలు తిమోతి రాసిన మొదటి పత్రిక 4:12-16లో ఈ యొక్క గ్రోత్ను గురించి మాట్లాడాడు. అతడు యేసు ప్రభు సరిసమానుడు అవుతాడు. యేసు ప్రభు గుణాలన్నీ కూడా ఈ వ్యక్తిలో వచ్చాయి. నెమ్మదిగా ఒకటి అలాగ ఒక్కొక్క స్థాయికి అలా చేరుకుంటూ యేసు ప్రభు లాంటి రూపాన్ని సంపాదించుకున్నాడు. ఎందుకంటే మొదటి యోహాను పత్రిక తీయండి ఒకసారి అందరూ కూడాను. మనం ఇంకా ఏమవుతామో మనకి ఇంకా తెలియదు, కానీ ఆయన వచ్చినప్పుడు ఆయనలాగే మనం ఉంటాం. అందుకే ఈ భూమి మీద మనకి ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడంటే ఆయన వాక్యాన్ని ఇచ్చాడు, ఆయన సంఘాన్ని ఇచ్చాడు, ఆయన ఆత్మని ఇచ్చాడు మనకి. 3వ అధ్యాయము మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి జాగ్రత్తగా చదువుతున్నాము. మనము చదవండి. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించును చూడండి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకం మనల్ని ఎరుగదు. ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఏమై ఉన్నాము? దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన అంటే ఎవరు? యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదము. మొత్తం క్రైస్తవులందరూ ఎవరిని పోలి ఉంటారు? అప్పుడు యేసు ప్రభు లాగా అయిపోతారు. అలాగ అవ్వాలి అంటే క్రిస్టియానిటీలో ఉండాలి, క్రైస్తవుడుగా ఉండాలి, నిజ క్రైస్తవుడుగా ఉండాలి. ఆయన ఎప్పుడు కూడా తన ఆత్మీయ జీవితాన్ని ఎప్పుడు అభివృద్ధి చేసుకోవాలి. అలాగ అభివృద్ధి చేసుకునేటప్పుడు మనము మాదిరికరమైన క్రైస్తవులుగా ఉంటాము. అది చెప్పారు. అప్పుడు 4వ అధ్యాయంలో 12-16 వచనాల్లో ఉన్న కొన్ని గుణాలను మనం ఒక్కొక్కటి చూద్దాం. మొదటిది ఏమిటంటే నెంబర్ 1 గుణాలు అంటే మాదిరికరమైన ప్రభావవంతమైన క్రైస్తవ గుణాలు. నెంబర్ 1 మాదిరికరమైన క్రైస్తవ నైతికత. ఇక్కడ రాస్తున్నాను, గుణాలు. మొదటి గుణం ఏమిటంటే 4వ అధ్యాయము తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. మాదిరికరమైన క్రైస్తవ నైతికత అంటే నీతియుక్తమైన జీవితం అన్నిట్లో కూడాను. అది మొదటిది. ఒకసారి చదవండి 12వ వచనం. ఈ సంగతిని ఆజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనం బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను. 1 నెంబర్ 1 మాట, ప్రవర్తనలోను, 2 ప్రవర్తన, ప్రేమలోను, 3 ప్రేమ, విశ్వాసము 4, పవిత్రతలోను, పవిత్రత 5, విశ్వాసులకు మాదిరిగా ఉండుము. అంటే అది క్రైస్తవ నైతికతకు సంబంధించినది.
అంటే ఒక క్రైస్తవుడు తన జీవితంలో మాటల విషయంలో కానీ, ప్రవర్తన విషయంలో కానీ, ప్రేమ విషయంలో కానీ, విశ్వాస విషయంలో కానీ ఎలా ఉన్నారో చూసుకోవాలి. అది అందులో మాత్రం బాగా ఉండాలి. అదే చెప్తున్నారు పౌలు. ఎవరికి అంటే అక్కడున్న తిమోతికి చెప్తున్నాడు, సంఘాన్ని కూడా తెలియచేయమంటున్నాడు. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. అంటే ఒక క్రైస్తవుడు మాటలు ఎలా ఉన్నాయో, ఆయన ప్రవర్తన ఎలా ఉందో, ఆయన ప్రేమించటం ఎలా ఉందో, ఆయన విశ్వాసం ఎలా ఉందో, అవన్నీ కూడా పవిత్రంగా ఎలా ఉన్నారో ఇవన్నీ కూడా చూపించాలి, చూసుకోవాలి జాగ్రత్తగా. అది విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. కాబట్టి మనము ఒక పత్రిక అన్నాడు ఒక చోట, మనం ఒక పత్రికగా మనల్ని చదువుకోవాలి. ఎవరైనా మనల్ని చూసిన వాళ్ళు ఎవరైనా కూడా ఒక పత్రికలాగా చదువుకోవాలి మనల్ని. మన జీవితమే ఒక పత్రిక అయిపోవాలి. కావున మనము అన్యుల ఎదుట ఉన్నాము, సంఘం ఎదుట ఉన్నాము, మనం ఎలా ఉన్నామనేది అతనికి చాలా అవసరమై ఉంది. అందరూ మాదిరిగా నైతికంగా ఉండాలి, నైతికతను చూపించాలి. 1 కొరింథీ పత్రికలోని 4వ అధ్యాయము 15-16 కలిసి ఉన్నాయి చూడండి. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 15-16 కలిసి ఉన్నాయి చూడండి. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కన్నాను. ఎవరు కన్నారు? ఎవరండి కన్నారు? తల్లిదండ్రులు కదా కంటారు. ఇది మరి కన్నారు అన్నారు ఏంటంటే, బాప్తిజం పొందుకున్న వారందరూ కూడా బాప్తిజంలో క్రొత్తగా జన్మిస్తున్నారు. అప్పుడు కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారి ఉండవలనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఎవరు బతిమాలుకుంటున్నారు? పిల్లలైనా కొరింథీ పట్టణంలో ఉన్న సంఘ సభ్యులను పౌలు బ్రతిమాలుకుంటున్నాడు. ఎలా పోలి నడుచుకోమని? నన్ను పోలి నడుచుకోమని. ఎందుకు అతన్ని పోలి నడుచుకోమంటున్నాడంటే అతనిలో నైతికత ఉంది కాబట్టి. ఎందుకు అతన్ని పోలి నడుచుకోమంటున్నాడంటే 11:1 చెప్పాడు. ఏమని అన్నాడు? నేను ఎవరిని పోలి నడుచుకుంటున్నాను? క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను. అంటే ఇక్కడ 3 బొమ్మలు వేయాలి. ఒక ఆయన ఎవరు అంటే, ఒక ఆయన అపోస్తుడైన పౌలు, ఒక ఆయన యేసుప్రభు వారైతే, ఒక ఆయన పౌలు అయితే, మరి ఇక్కడ ఇంకా ఎవరున్నారంటే కొరింథీ సంఘం కూడా ఉంది. కొరింథీ సంఘ సభ్యులు ఉన్నారు. కొరింథీ సంఘ సభ్యులు వీరందరూ. నేను ఎప్పుడూ కూడా ప్రభువుని పోలి నడుచుకుంటున్నాను, ప్రభు వెనకాల వెళ్తున్నాను, మీరు నా వెనకాల రండి అని చెప్తున్నాడు. అంటే ఇతడి జీవితము అంత గొప్పగా కట్టుకుంటున్నాడు పౌలు. ఇతను అపోస్తుడైన పౌలు, ఇతను యేసు ప్రభు వారు, వీరెవరంటే కొరింథీయులు. కొరింథీలో ఉన్న సంఘము. ఇప్పుడు కొరింథీలో ఉన్న సంఘానికి పౌలు 1 కొరింథీ పత్రిక మొదటిదైనా 2, 5, 4, 15, 16 వచనాలు ఇవి చెప్పారు. క్రీస్తుని పోలి నడుచుకుంటున్నట్టుగా 1 కొరింథీ పత్రిక 11:1 ఆయన చెప్పాడు. అప్పుడు ఆయన చెప్పే వాదం ఏంటంటే, నేను క్రీస్తుని వెంబడిస్తున్నాను, మీరందరూ కూడా నన్ను వెంబడించండి. అది మాదిరి. నేను క్రీస్తు అడుగుజాడలో వెళ్తున్నాను. క్రీస్తు ఎలా మాట్లాడేవాడో అలాగే మాట్లాడతాను. క్రీస్తు ఎలాంటి పవిత్రత ఉందో నాలో కూడా పవిత్రతను సంపాదించుకుంటున్నాను. క్రీస్తు ప్రవర్తన ఎలాంటిదో నా ప్రవర్తన అలాగా తయారైపోయింది. ఆయన మాట నా మాట ఒకటే. నేను అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగానే ఉంటాను. నేను మాట మార్చేవాడిని కాదు. అంటే పౌలుకి అంత కమాండింగ్ ఎలాగొచ్చిందంటే, ఇంకా చెప్తున్నారు, మీ ముందు నేను ఎలా నడుచుకున్నానో మీకు తెలుసు కదా, అలాగే నాలాగా మీరు నడుచుకోండి అని చెప్తున్నాడు. అలా చెప్పగలుగుతున్నాడంటే అతను మాదిరి చూపించాడు సంఘం అంతటికి కూడాను. కాబట్టి సాధ్యమే. ఎందుకంటే పౌలుకి అది సాధ్యమైంది. పోనీ యేసుప్రభుని యేసుప్రభుని అక్కడ ఉంచుతాము.
పౌలుకు అది సాధ్యమైంది. పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరందరూ నాలాగా నడుచుకోండి, మీకు నేను తండ్రి లాంటి వాడిని. కాబట్టి సంఘంలో కూడా పౌల్లాగా చెప్పిన వాళ్ళు మనకు ఉండాలి. కుటుంబంలో కూడా పౌల్లాగా చెప్పిన వాళ్ళు ఉండాలి. భార్యతోని పిల్లలతోని ఆ భర్త అనాలి, అమ్మా నేను ఎలా ప్రవర్తిస్తున్నానో మీకు తెలుసు కదమ్మా, నా మాటలు ఎలాగున్నాయో మీకు తెలుసు కదమ్మా, నా పవిత్రత ఎలాగుందో మీకు తెలుసు కదమ్మా, నాలాగా మీరు నడుచుకోండి ధైర్యంగా చెప్పగలగాలి. ఒక తల్లి పిల్లలకి, అరే నేను ఎలాగున్నానో చూసారా, నాలాగా నడుచుకుంటారా మీరు అని చెప్పగలగాలి. పౌలు అలా చెప్పగలిగాడు ధైర్యంగా. నేను బతిమాలుకుంటున్నాను, నేను మీ ఎదుట నేను ఎలా నడుచుకున్నానో మీకు తెలుసు కదా, నా నైతికత మీకు తెలుసు కదా, నా మాట మీకు తెలుసు కదా, నా ప్రవర్తన మీకు తెలుసు కదా, నా పవిత్రత మీకు తెలుసు కదా, సమస్తం మీకు తెలుసు కదా, నాలాగే మీరు నడుచుకోండి అని మాదిరి ఉంచాడు. అలాగా ప్రతి ఇంట్లో హెడ్ అలా నడిపించుకోగలగాలి. ప్రతి సంఘంలో నాయకులు అలా నడవాలి, అలా ప్రవర్తించాలి. అదండి, అప్పుడు క్రీస్తు సంఘాలలాగే ఉంటాయి. మొదటి శతాబ్ద ప్రభు సంఘాలు తయారవుతాయి. అందుచేత 1 తిమోతి పత్రిక 4:12 మాదిరికరమైన క్రైస్తవ నైతికత అంటే మాట, ప్రవర్తన, ప్రేమ, విశ్వాసము, పవిత్రత ఇవన్నీ కూడా సరిగ్గా ఉన్నాయో లేదో అనేది ప్రతి ఒక్కరము చూసుకుంటూ ఆ మాదిరికరమైన క్రైస్తవులుగా ఉందాము. పౌలు ఆ మాట చెప్తూ ఉన్నాడు, ఆ మాట తెలియపరుస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఫిలిప్పీ సంఘానికి కూడా పౌలు ఏం చెప్పాడు ఒకసారి చూడండి. 3వ అధ్యాయము 17వ వచనం చదవండి. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మీరు నన్ను పోలని ఎవరికి చెప్తున్నాడు ఇక్కడ? ఫిలిప్పీ పట్టణంలో ఉన్న సంఘానికి చెప్తున్నాడు. అంటే అతడు ఎన్ని చోట్లయితే పనిచేశాడో అన్ని సంఘాల ముందు ఆయన ప్రవర్తన, ఆయన మాట, ఆయన పవిత్రత, ఆయన జీవితం అందరికీ తెలిసిపోయింది. ఏ పట్టణానికి వెళ్ళినా ఆయన ఆ పట్టణంలో ధైర్యంగా సువార్త చేశాడు. ఆయన మాదిరికరమైన జీవితాన్ని అందరికీ చూపించాడు. ఆయన మాదిరికరమైన నైతికత అందరికీ ప్రదర్శించాడు. అందుచేతను ఎవరికైనా ధైర్యంగా చెప్పగలుగుతున్న, ఓ ఫిలిప్పీలారా, ఓ కొరింథీలారా, ఓ గలతీలారా, ఓ తెస్సలోనికులారా, నేను ఎలా నడుచుకున్నాను మీకు తెలుసు కదా, నాలాగా మీరు నడుచుకోండి, నేను ఒక తండ్రి లాంటి వాడిని, ఒక తల్లి లాంటి వాడిని అని చెప్పుకున్నాడు ఆయన. అలాంటి తల్లులు, అలాంటి తండ్రులు, అలాంటి నాయకులు సంఘంలో ఉంటేనే మంచిది. క్షేమము, అది క్షేమాభివృద్ధి అండి. అది స్పిరిచువల్ గ్రోత్ అంటే అదండి. స్పిరిచువల్ గ్రోత్ అంటే అది. అంచేత మనము మంచి భోజనం చేయకపోవచ్చు, మంచి బట్టలు కట్టుకోకపోవచ్చు, కానీ మంచి నైతికత అనేది ఆస్తి. అది నిజంగా అది కాస్ట్లీ అండి. రిచ్ అంటే అది. రిచ్ అంటే ఏమనుకుంటాం మనం? ఒక మేడో, మిద్దో, ఒక వస్తువో, ఒక చదువో, ఒక ఉద్యోగమో చూసుకొని రిచ్ అనుకుంటాము. కానీ దేవుళ్ళో మనము రిచ్ ఎప్పుడవుతాం తెలుసండి? మన గుణాలు బట్టే మనం రిచ్ పీపుల్ అవుతాము. దేవుడు అదే కోరుకుంటున్నాడు, అదే ఇష్టపడుతున్నాడు. యేసుప్రభు రిచ్ మ్యాన్ కాదు. యేసుప్రభు వారు ధనవంతుడు కాకపోయినప్పటికీ ఆయన గుణ లక్షణాలు సర్వ సమృద్ధి గలవి. అది కోరుకుంటున్నాడు. కాబట్టి హృదయము రిచ్గా ఉండాలి మనం కట్టుకునే బట్ట కన్నా. మనస్సు రిచ్గా ఉండాలి మనం వేసుకున్న వస్తువుల కన్నా. మనం ఉండే ఇల్లు కన్నా మన మనస్సాక్షి నిర్దోషంగా ఉండాలి. అదే ధనవంతమైనది. అందుకే ఏమన్నాడు తెలుసండి? యాకోబు అదే మాట చెప్పాడు. ఏమన్నాడు? యాకోబు రాసిన పత్రికలో ఒకటి అన్నాడు కదా, ఒకసారి చదవండి అందరూ కూడాను. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఉన్న మాట ఏమిటి? నా ప్రియ సహోదరులారా, ఆలకించండి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? అమ్మ బియోలా, ఎవరిని? ఎంత గొప్ప భాగ్యం అండి. మనం ఏం కోరుతాం తెలుసండి? మాకు ఆ విశ్వాసం తక్కువ ఉన్నా పర్వాలేదండి, ప్రేమ తక్కువ ఉన్నా పర్వాలేదండి, పవిత్రత తక్కువ ఉన్నా పర్వాలేదండి, ఆ విషయాల్లో ఎందులో తక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ డబ్బు మాత్రం ఎక్కువ ఉండాలండి మాకు.
ఫెసిలిటీస్ మాత్రం బాగుండాలండి. అది మాకు చూపించండి ముందు. పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు కూడా పెళ్లి కుమారుని ఎంచుకున్నా కూడా ఫెసిలిటీసే చూస్తాం. మీకు ఇల్లు ఉందా, మంచి వస్తువులు ఉన్నాయా, ఎంత బంగారం ఉంటుంది మీ దగ్గర, ఎంత అందంగా ఉన్నావు నువ్వు, మొత్తం అవన్నీ చూసి లాస్ట్కి ఏంటి అప్పుడప్పుడు చర్చికి వెళ్తారంటే అప్పుడప్పుడు కాకపోయినా ఆన్లైన్లో చేసుకున్నా పర్వాలేదండి, మొత్తం మీద అతనికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కదా ఇచ్చేస్తామండి మా పాపని ఇచ్చేసిన వాళ్ళు బోల్డ్ మంది. అవును, రిచ్ ఎందులో చూస్తామంటే కేవలము ఇందులోనే చూస్తాం. ఒకానొక సమయంలోని మొట్టమొదట రాజు తర్వాత రెండవ రాజు ఎవరు, దావీదు కదా. దావీదును సెలెక్ట్ చేయడానికి వెళ్ళేటప్పుడు సమూయేలు కూడా అలాగే పొరపడ్డాడు. మొట్టమొదట యెష్షయి ఇంటికి వెళ్ళిన తర్వాత మీ కుమారులను ఒక్కొక్కరిని పంపించండి అంటే మొట్టమొదటి కుమారుడు ఆజానుభావుడుగా ఉన్నాడు, వచ్చి నిలబడ్డాడు, అలంకరించుకున్నాడు, మంచి వస్త్రాలు వేసుకున్నాడు. చూడగానే అతను ఏమనుకున్నాడంటే ఇతడే యెహోవా చేత అభిషేకించబడుతున్న రాజని తైలపు కొమ్ము తీసేసుకొని తైలం పోసేద్దాం అనుకున్నాడు. ఆ సమయంలో పరలోకం నుంచి ఒక శబ్దం వచ్చింది. ఏమంటే, సమూయేలు పొరబడుతున్నావు, నువ్వు మనుషుల యొక్క ఎత్తుని రూపాన్ని చూస్తున్నావు, కానీ పరలోకమందున్న నేను మనుషుడి యొక్క హృదయాన్ని చూస్తాను. అతడు రాజుకు సరిపోయిన వాడు కాదు, అతన్ని పక్కకు తప్పించు అని అన్నాడు. ఈరోజు పెళ్ళిళ్ళలో కానీ మీ అమ్మాయిలకు ఎలాంటి పిల్లలు కావాలి, మీ అబ్బాయిలకు ఎలాంటి అమ్మాయిలు కావాలి, అందంగా ఉండాలి, డబ్బులు బాగా ఇవ్వాలి, ఆస్తిపరులై ఉండాలి, ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఉండాలి, లక్షలు ఈ రెండు చేతులతో సంపాదించిన వాళ్ళు ఉంటే చాలు, చర్చికి వెళ్ళినా వెళ్ళకపోయినా పర్వాలేదు, ప్రార్థన చేసుకున్నా చేసుకోకపోయినా పర్వాలేదు. మన యవ్వనులు అలాంటివి చూసి చేసుకోకుండా, అలాంటివి ఎంచుకోకుండా ఒక పరలోకపు తండ్రి ఎంపికలాగా ఎంచుకునేటట్లుగా మంచి యవ్వనులు కావాలి మన 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 సంఘానికి. అదండి, విశ్వాసులైన వాళ్ళు కావాలి. విశ్వాసుల వల్లే సంఘం నిలబడుతుంది తప్ప ధనవంతుల వల్ల, భాగ్యవంతుల వల్ల నిలబడేది కాదు సంఘం అంటే. కావున సమూయేలు ఒక్కొక్కరిని పిలిచాడు. 7 అయిపోయిన తర్వాత యెష్షయిని అడుగుతున్న ప్రశ్న, నీకు ఎంతమంది అయినా ఇంకెవరైనా ఉన్నారని అడిగారు. ఒక ఆయన ఉన్నాడు, ఆయన పనికిరాడని గొర్రెలు కాపరిగా పెట్టాము, ఆయన గొర్రెల మందలో ఉన్నాడు, కబురు పెట్టమంటావా అంటే అతను ఏమనలేదు, కబురు పెట్టు పంపించు అతను అంటే వచ్చాడు. కర్ర పట్టుకొని, మాసిపోయిన బట్టలు వేసుకొని, ఒక చింపురు బట్టలు వేసుకొని ఏదో మామూలుగా వచ్చి నిలబడ్డాడు. పైనుంచి శబ్దం వచ్చింది, నేను ఎంచుకుంటున్న రాజు ఇతని మీద తైలపు కొమ్ముతో తైలం పోయి అన్నాడు. నైతికత కావాలి, అది రిచ్ అంటే. వేసుకున్న వస్తువులను బట్టి కాదు. మనమందరము కూడా చూసేది ఎప్పుడు కూడా నైతికతను చూడం, మాట ఎలాగుందో చూడం, ప్రవర్తన ఎలాగుందో చూడం, విశ్వాసం ఎలాగుందో చూడం, పవిత్రత ఎలాగుందో చూడం, ప్రేమ ఎలాగుందో చూడం. మనకు కావాల్సినంత డబ్బు, లేకపోతే బట్టలు కావాలంతే, తిండి కావాలంతే. ఈ 3 ఇచ్చేస్తే మనకు చాలు. ఫెసిలిటీస్ కావాలంతే, అందం కావాలంతే, తెల్లగా ఉన్నారా కావాలంతే, తెలివిగా మాట్లాడుతున్నారా కావాలంతే, 4 డబ్బులు సంపాదించగలరా కావాలంతే మనకి. ఇవేవి కూడా నీకు ఒకవేళ దేవుడిచ్చిన తలాంతులు అయితే ఉంచుకో, కానీ ఇంతకన్నా గొప్ప తలాంతి ఏంటంటే దేవుని యొక్క వాక్యం నీకు ఇచ్చాడు, నువ్వు ఉంచుకో పక్కన. కానీ దీన్ని బట్టి భాగ్యవంతుడు కాదు. ప్రకటన గ్రంథంలో ఒక మాట చదువుకుందాం చూడండి. ప్రకటన గ్రంథము, అక్కడ కూడా ఒక సంఘ సభ్యులు ఇలాగ అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు చూడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో ఈ మాట ఉంది. ఏమనుందంటే 3వ అధ్యాయము వీళ్ళ గురించి మాట్లాడుతూ 14వ వచనంలో లవోదికయ ఉన్న సంఘం దూతకు ఇలాగ వ్రాయము, ఆమెను అనువాడు నమ్మకమైన సత్యసాక్షి దేవుని సృష్టికి అధీనవాడు చెప్పు సంగతులు ఏవనగా 15 నుంచి చదవండి. ఈ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. ఎవరు లేరు? సంఘ సభ్యులు లేరు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనా ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. సరేండి, అది
అప్పుడు 17 వచ్చిన మన పాయింట్ 17 వచ్చిన చదవండి. నీవు ఆ. దౌర్భాగ్యుడువును, ఆ. దిక్కుమాలిన వాడువును, ఆ. దరిద్రుడువును, ఆ. గుడ్డివాడువును, ఆ. దిగంబరుడునై ఉన్నావని ఎరుగక అంటే అతను స్పిరిచువల్ లైఫ్ గురించి చెప్పాడు. ఇక్కడ సంఘం యొక్క స్పిరిచువల్ లైఫ్ గురించి చెప్పాడు. వాళ్ళు సంఘంలోని ఏమాత్రం కూడా సరిగ్గా లేరు, వాళ్ళు బాగులేదు వాళ్ళ పరిస్థితి ఏమని. కానీ వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు. ఎవరు లవోదీక సంఘస్థులు, బాగా డబ్బున్న వాళ్ళు. ఎందుకంటే లవోదీకలో రేవుపట్నం ఉంటుంది, అక్కడ బాగా వ్యాపారం. ఇక్కడ విశాఖపట్నం చూడండి, అక్కడ కూడా పోర్ట్ ఉంటుంది. అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలు బాగా వ్యాపారాలు జరిగితే బోల్డ్ డబ్బు 2 చేతులు సంపాదించుకుంటారు. అలాంటి వారందరూ సంఘంలో చేర్చబడ్డారు. మొదట బాగానే ఉన్నారు, తర్వాత బాగా డబ్బులు ఎక్కువైపోయాయి. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, వాళ్ళ పరిస్థితిని గురించి పరిశుద్ధాత్మని అలా చెప్తే, యేసుప్రభు వారు అలా చెప్తే కిందన ఏమంటున్నాడు చూడండి. వాళ్ళు ఏమనుకుంటున్నారు, నేను ధనవంతుడను, నేను ఎవరిని ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. ఈ రోజు చాలా మంది అలాగ అనుకుంటున్నారు. ఏమండి, దేవుడు దీవించకపోతే ఇంత మంచి ఉద్యోగం నాకు వస్తుంది ఏంటని అంటారు, ఇంత మంచి ఇల్లు ఉంటుంది ఏంటని అంటారు. కానీ విశ్వాసం ఎంత ఉంది, ప్రేమ ఎంత ఉంది, పవిత్రత ఎంత ఉంది? మీ ఇంట్లోని రోజు ప్రార్థన జరుగుతుందా? మోకాలు వేసుకొని ప్రార్థన చేసుకుంటున్నామా? రేపు అడిగేది అదే కదా. చాలామంది ఏమనుకుంటారంటే, అవేమి కాదు, మేము బాగానే ఉన్నాము, వెళ్తున్నాము, వస్తున్నామంటే చూసే వాళ్ళందరూ కూడా ఆ చీకిపోయిన బట్టలతోని, లేకపోతే ఏదైనా మామూలు పరిస్థితుల్లో ఉండి చీర మామూలు కట్టుకొని వస్తే ఆమెను ఎవరు చూడరు. కానీ ఎవరు చూస్తారు? పైన. మరి దావీదుని ఎవరు చూశారు? ఎవరు చూడటం లేదు. అతను పొలంలోనే ఉన్నాడు, గొర్రెలు కాసుకుంటున్నాడు. అతని దృష్టి, దేవుని దృష్టి ఎవరి మీద ఉంది? దావీదు మీద ఉంది, ఆ 7 మీద కాదు. అలాగే నువ్వు చీకిపోయిన బట్టలతో ఉన్నా, చిదిగిపోయిన చొక్కాతో ఉన్నా, ఏదో చింపుడిపోయిన పాత్రలో వంట చేసుకున్నా, ఏదో విధంగా బ్రతికిన విశ్వాసము, ప్రేమ, పవిత్రత, నైతికతను కాపాడుకుంటే రేపు నిన్నే పరలోకంలో పెట్టేది. నన్ను పరలోకంలో పెడతాడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ దరిద్రుడైన లాజరు. ఎక్కడున్నాడు? దరిద్రుడైన లాజరు ఎక్కడున్నాడండి? పరదేశంలో ఉన్నట్టు యేసు ప్రభు చూపించాడు. లోకారాసన సువార్త గురించి మనం ఆలోచిస్తే, లోకారాసన సువార్త ఎవరికి రాయబడింది? భరతు రోమీలకు, అంటే యూదులకు ఏది రాశాడు మనం చదువుకున్నాం, అన్యులకు ఏది రాశాడు? ఆ గ్రీసు దేశస్తులు, రోమీలు బాగా డబ్బున్న వాళ్ళు, వాళ్ళకి రాయబడింది లోకారాసన సువార్త. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, డబ్బు జ్ఞానం ఉంటే పరలోకాన్ని కూడా కొనేసుకోవచ్చు అనుకుంటున్నారు. రాదు. ధనవంతుడి పరిస్థితి ఏమైందో చూడు. దరిద్రుడైన లాజరే పరదేశంలోకి వెళ్ళాడని చెప్తున్నాడు లోక. అందుచేత నైతికతను పాడు చేసుకోవద్దు. మాట అంటే మాటే, ఇస్తానంటే ఇస్తాను, ఇవ్వనంటే ఇవ్వను, చేస్తానంటే చేస్తాను, చెయ్యనంటే చేయను, వస్తానంటే వస్తాను, రానంటే రాను తప్ప మాట మార్చడం మనకి తగదు. పేదవాడినైనా కూడా, డబ్బు లేనివాడినైనా కూడా, తిండికి సరిగ్గా లేకపోయినా కూడా ఎవరి దగ్గరైనా మాట్లాడేటప్పుడు ఇదే మాట. ఎందుకంటే నువ్వు క్రిస్టియన్వి, నువ్వు దేవుని సంపదవి. నిన్ను దేవుడు ఈ భూమి మీద పెట్టుబడిగా పెట్టుకుని తన కంపెనీ నడిపించుకుంటున్నాడు. తన కంపెనీ సంఘము. ఈ కంపెనీలో నువ్వు ఒక రిప్రజెంటేటివ్వి. నువ్వే చూపించాలి దేవుడి యొక్క సత్యాన్ని గురించి, దేవుని గురించి, దేవుని యొక్క గుణలక్షణాల గురించి, దేవుని యొక్క గుణాతిశయముల గురించి నువ్వే ప్రచురం చేయాలి. ప్రచురం చేసిన వాడు అబద్ధికుడైతే, ఎంతోమంది మన దగ్గరికి వచ్చి, ఇప్పుడు కంపెనీల నుంచి ఫోన్లు వస్తున్నాయి కదా, రోజు మెసేజ్లు పెడుతున్నారు చాలామంది. మీరు ఎవరి మాటలు నమ్మకండి, ఫోన్లు వస్తాయి, మీ డబ్బులు దొంగిలించేస్తారని చెప్తున్నారు కదా. ఆ దొంగల మాటలు ఎంతకాలం వింటాం మనం? ఎంతకాలం మోసపోతాము? మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. దీనికి మించింది ఎవరి దగ్గర నుంచి వచ్చింది అన్నాడు యేసుప్రభు వారు? దుష్టుడి దగ్గర నుంచి, అంటే అపవాది సంబంధి, అంతే. కావున క్రైస్తవ్యం అనేది మాదిరి, ప్రపంచానికే మాదిరి. క్రైస్తవులము మాదిరిగా ఉండాలి. నెంబర్ 1 తిమోతి 4:12 చెప్తున్నాడు, మాదిరికరమైన క్రైస్తవ నైతికత. క్రైస్తవ్యములో తప్ప ఇంకా ఎందులో కూడా నైతికత ఉండదు. క్రైస్తవుడు మాత్రమే
మాట, చూపు, ఆలోచన, తలంపు, ఊహ, ఉద్దేశము, కార్యాలు అన్నీ పవిత్రంగా ఉంచుకోగలడు. కారణం ఏంటో చెప్పమంటారా? ఆయన దగ్గర వాక్యం ఉంది, ఖడ్గం అనే వాక్యము. అది కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు విభజించి దూరిపోతుంది. వాక్యం మామూలు కాదు. గత వారం అదే పాఠం చెప్పుకున్నాం. ఆ ఒక్క మాట చేతే సృష్టి అంతా వచ్చింది కదా. నిన్ను నన్ను ఎందుకు మార్చలేడు దేవుడు? కానీ కొంతమంది చెప్తున్నారు, అమ్మా పాస్టర్ గారు అలా చెప్పారు కానీ అలాగ ఎలా ఉండడం సాధ్యం అవుతుంది? మీ ఆయనే చెప్తున్నాడు నీతో, నువ్వే చెప్తున్నావు నీ పిల్లలతో, అందుకు సాధ్యం కావటం లేదు. నువ్వే త్రోవలు అంటావు, మాటలన్నీ చెప్తావు. బైబిల్ వాక్యాన్ని పక్కన పెట్టేస్తాం మనం. కాదు, పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు. దేవుడు తన ఆత్మనిచ్చాడు నాకు. దేవుడు తన వాక్యం గల ఖడ్గాన్ని ఇచ్చాడు నాకు. అందుచేత సాధ్యమే సాధ్యమే సాధ్యమే. కానీ సాధ్యం కాదని ఎవరు అంటున్నారు అంటే, ఏదో ఉంది అందులో మతలబు, ఏదో మతలబు ఉంది. మనం వారి మాట వినొద్దు దయించి. మనం బ్రతకగలం, మనకు సహాయం చేస్తాడు దేవుడు. దేవుడు నీకు నాకు తోడుగా ఉంటాడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఖచ్చితంగా సహాయం చేస్తాడు. మన అందరం వెళ్తాము. కాబట్టి లవోదిక సంఘం ఏమనుకుంటుందంటే, మేము రిచ్గా ఉన్నాము, మాకేం తక్కువ ఉంది, మేము బాగానే ఉన్నామంటే, యేసుప్రభు వారు అంటున్నారు, మీరు రిచ్గా ఉన్నారు కానీ మీరు దరిద్రులు అన్నాడు. మిమ్మల్ని ఉమ్మేసేస్తాడు అన్నాడు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఏం లేదు, ఆ నైతికత లేదు. వ్యాపారం చేస్తున్నారు, బోల్డంత డబ్బు మోసంగా సంపాదించుకున్నారు, నైతికత లేదు. దొంగ త్రాసు వాడితే ఇంకా నైతికత ఉంటుంది. 2 చేపలు ఇటేస్తారు, 2 చేపలు 1/2 కేజీ బరువు ఉంటాయి, కేజీ గుండె అవతలు పెడతారు, తూగిపోతాయి. 2 చేపలు అమ్మేస్తే 200 వస్తుంది. 100 రూపాయల చేపలు 200కి అమ్మేసి 100 రూపాయలు ఒక జోబులను, ఒక 100 రూపాయలు ఒక జోబులో పెట్టుకున్నాడు. అది నైతికత కాదు, నైతికత కాదు. ఇలాగ వాళ్ళు వ్యాపారాలు చేసి బోల్డంత కూడగట్టుకున్నారు లవోదిక సంఘస్థులు అందరూ. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు, మేము బాగానే ఉన్నాము, మాకేం తక్కువ ఉంది, దేవుడు అలాగైతే మమ్మల్ని దీవిస్తాడా, మా వ్యాపారాలు దీవిస్తాడా, మా పనులు దీవిస్తాడా, మా పాటలను దీవిస్తాడా, మేము బాగానే ఉన్నాం అనుకుంటే, సాక్షాత్తు యేసు ప్రభువే సాక్ష్యం చెప్తున్నాడు సంఘం గురించి. మీరు వెచ్చగా లేరు, చల్లగా లేరు, నులివెచ్చగా ఉన్నారు, మిమ్మల్ని బయటకు ఉమ్మేసేద్దాం అనుకుంటున్నాను నేను అని అన్నాడు. కాబట్టి నైతికత చాలా ఇంపార్టెంట్. కాబట్టి పౌలు గారు చెప్తున్నారు, పిల్లలారా నేను మీ తండ్రిని కదా, మీ తల్లి లాంటి వాడిని కదా, మీ ముందు నేను ఎలా నడుచుకున్నాను మీకు తెలుసు కదా, నాలాగే మీరు నడుచుకోండి, నాలాగే నడుచుకోండి, నన్ను పోలు నడుచుకోండి. మీరు నన్ను ఎన్నిసార్లు చూశారు, నేను ఎలా నడుచుకున్నానో మీకు తెలుసు కదా, ఏం తింటున్నానో తెలుసు కదా, ఏం కట్టుకుంటున్నానో తెలుసు కదా, ఎలా నడుస్తున్నానో తెలుసు కదా, ఎలా ప్రకటిస్తున్నానో తెలుసు కదా, అసలు నా రోజు జీవితం అంతా తెలుసు కదా, మరి నన్ను పోలు నడుచుకోండి అని అన్నాడు. ఒక భర్త భార్యతో అలాగ అనాలి, అమ్మా నాలో ఏదైనా లోపం ఉంటే చెప్పమ్మా. పిల్లలకి తల్లిదండ్రులు అలా ధైర్యంగా, మాలో ఏమున్నాయి లోపాలు, మీ మాటలో మార్చేవారమా, ధైర్యంగా చెప్పాలి. కావున 1వ పాయింట్ మనం చెప్పుకున్నాము, మాదిరికరమైన జీవితము. 3:17 ఫిలిప్పీలో చదువుకున్నాము. 3:17 ఇంకా చదవాలి, ఇంకా సగం చదివాము, పూర్తిగా చదువుదాము. చదవండి ఒకసారి. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనిడి. మేమంటే ఎవరు? అక్కడ మేమంటే ఎవరు? పౌలుతో పాటుగా ఎవరు ఉంటారు? పౌలుతో పాటు ఎవరు ఉంటారమ్మా? కొంతమంది వెళ్తారు, కుర్రోళ్ళు అందరూ వెళ్తారు కదా, వెళ్ళరా? టీం ఉంటుంది. మేమంటే అక్కడ పౌలు ఒక్కడే నడుచుకుంటున్నాడా, అందరూ నడుచుకుంటున్నారా? అతని బాధ్యత ఏంటంటే తాను ఒక్కడే నడుచుకోవడం కాకుండా అందరిని నడిపిస్తాడు పౌలు. అలాంటి వాడు. అందుకు మేమన్నాడు. పౌలు ఒక్కడే నడవటం లేదు, పౌలుతో పాటుకి ఇంకా కొంతమంది ఆయనతో నడుస్తున్నారు. మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి. ఎవరిని? ఏ విధమైన నడకంటే నైతికత. నైతికంగా ఎవరైతే నడుస్తున్నారో అటువంటి వారిని గురిపెట్టి చూడండి, వాళ్ళే చూడండి. సంఘానికి చాలామంది వస్తారు, కొంతమంది అంటారు, ఏమండి వాళ్ళు ఎప్పటి నుంచో వస్తున్నారు, వాళ్ళు ఏం మారారని అని అంటారు. నువ్వు వాళ్ళు ఎందుకు చూడడం? అంతే కదా అమ్మా,
చూద్దాం అంతేనా? ఎవరిని చూడాలి? వాళ్ళేనా? ఆలస్యంగా ఎవరిని చూస్తాం మనం? ఎవరిని చూడాలి? గురిపెట్టి చూడు, మాదిరి చూపించిన వాళ్ళు చూడు. అంతే. మాదిరి లేని వారి గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి? వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. నాయన వాళ్ళు కూడా మాతో కలిసి వచ్చినట్లుగా సహాయం చేయండి అని ప్రార్థన చేయాలి. అంతే. అంతే తప్ప అలా ఆవిడ ఎలాగ ఉందండి, ఈవిడ ఎలాగ ఉందండి, అతను ఎలాగున్నాడండి అంటే కాదు. వాళ్ళకి వెళ్ళి చెప్తే మామూలుగా అంతే. గురిపెట్టి చూడండి. మరొక మాట 4వ అధ్యాయము 9వ వచనం. 9వ వచనం చదవండి. మరియు మీరు నా వలన అంటే ఎవరి వలన? పౌలు వలన ఏవి నేర్చుకొని ఆ, అంగీకరించితిరో, ఆ, నా యందున్నట్టుగా ఆ, ఏమి వింటిరో, ఆ, ఏవి చూచితిరో ఆ. అట్టి వాటిని చేయుడి. అట్టి వాటినే చేయండి. అప్పుడు సమాధానకర్త యొక్క దేవుడు మీకు తోడయ్యుండును. అప్పుడు మీకు దేవుడు తోడుగా ఉంటాడు. మీరు నాలా నడిచేస్తారు అని చెప్పాడు. తోడుగా ఉంటాడు దేవుడు. కాబట్టి మొదటి గుణం ఏమిటంటే మాదిరికరమైన క్రైస్తవ నైతికత. మనకు సమయం అయింది, మరి ముగించుకుంటున్నాము. మిగతా 6 లక్షణాలు వచ్చేవారు మనం చూద్దాము. కాబట్టి క్రైస్తవ మాదిరి గురించి మనం ఆలోచిస్తున్నాము. అందరము దేవుని సన్నిధిలో ఉన్నాము. నాయనా మాకు సహాయం చేయండి అని అడుగుదాము. మనందరినీ కూడా దేవుడు తన కుమారులాగా చూడాలనుకుంటున్నాడు. తన కుమారుడి పోలికను సంపాదించాలనుకుంటున్నారు. ఈరోజు మనకు యేసుప్రభు కన్నా ముందు వచ్చిన వాళ్ళు చాలా విషయాల్లో మాదిరిగా ఉన్నారు. యేసుప్రభు అన్ని విషయాల్లో మనకు మాదిరిగా ఉన్నారు. ప్రతి ఒక్కరము కూడా ఆయన గుణాలను పెంచుకునే వారంగా, ఆ నైతికతను పెంచుకునే వారంగా, మంచి క్రైస్తవులుగా, మాదిరికరమైన క్రైస్తవులుగా మనమందరం ఉండాలని నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని కూడా హెచ్చరిస్తూ, ఎంతవరకు ఓపిక శ్రద్ధగా విన్న మీ అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ